సో తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు జరుగుతూ ఉన్నాయి. సరే, సుందరిమణులు అని చెప్తున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ పర్యటన చేయిస్తూ ఉంది ప్రభుత్వం. అంత బాగానే ఉంది, ఎవరు కాదంటలేదు. సో కాకపోతే ఈ ప్రపంచ సుందరి మణుల వల్లనే మనకు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పుకోవడం చాలా వింతగా ఉంది. సరే, ఇక ఆ విమర్శనాన్ని పక్కకు పెట్టేద్దాం. సో వీళ్ళందరూ కండక్ట్ చేయడం, ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కండక్ట్ చేయడాన్ని అయితే సరే అప్రిషియేట్ చేద్దాం, నష్టం లేదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ సాంప్రదాయవాదులు చెప్తుంది ఏంటి అంటే మన దేశానికి సంబంధించింది సరైన విధానం కాదు, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకూడదు. మరి మహిళలు మేము రక్షిస్తామని చెప్తా ఉన్నారు, మహిళలకు గౌరవిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మహిళల్ని అగౌరవపరిచే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తూ ఉన్నారని మహిళా సంఘాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. సరే, దానికి సమాధానం ఎవరు చెప్పరు. సరే, వదిలేద్దాం. సరే, ఓవరాల్గా అయితే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కావు, అవన్నీ పక్కకు పెట్టి చూస్తే ఇక్కడ వాళ్ళు పర్యటనలో ఒక చోటికి పోయినప్పుడు అక్కడ వాళ్ళని ఏదో మన సంప్రదాయం అని చెప్తూ వాళ్ళందరినీ కుర్చీల్లో కూర్చోబెట్టి వాళ్ళని ప్లేట్లలో వాళ్ళ కాళ్ళు పెట్టి తెలంగాణ మహిళల చేత వాళ్ళ కాళ్ళ మీద చెంబులతో నీళ్లు పోయిస్తూ ఆ తర్వాత వచ్చేసిన తర్వాత వాళ్ళకి టవల్స్ ఇస్తే టవల్స్ వీళ్ళ చేతికి ఇస్తే ఆ టవల్ పెట్టి వీళ్ళే కాళ్ళు తుడవటం కొంతమంది. దీని ద్వారా ఏమైపోయిందంటే తెలంగాణకి అవమానం జరిగింది, తెలంగాణ మహిళలను అవమానించారు. అంటే ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఏం చెప్తా ఉన్నారంటే తెలంగాణ సంప్రదాయం అంటున్నారు. అంటే తెలంగాణ మహిళల్ని తెలంగాణ వాళ్ళు కాళ్ళు కడగటం, ఆడపడుచులని అదని ఇదని పండగలప్పుడు ఇంటికి వచ్చిన అతిథులకి ఇలాంటి సేవ చేయటం వేరే విషయం. కానీ ఎవరు కూడా కాళ్ళుకి చెంబుతో నీళ్ళు అందిస్తారు తప్పితే కాళ్ళు కడగరు, నెంబర్ 1. తర్వాత కాళ్ళు కడిగిన తర్వాత మళ్ళీ టవల్ పెట్టి కాళ్ళు తుడిచే విధానం కూడా ఎక్కడ కూడా తెలంగాణ మహిళలకు కానీ తెలంగాణ సమాజంలో కానీ లేదు. అది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళ ముందు మనం కాళ్ళు కడిగే విధంగా నీళ్లు పోస్తూ టవల్తో దుడుస్తూ పోవటం అనేది మన సంప్రదాయం అయితే కాదు. మరి వీళ్ళకి తెలంగాణ సంప్రదాయం తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ మనకైతే తెలుసు. పూర్తిసలు వెనకటి నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల కాలం చూసినా ఎక్కడ కూడా ఫస్ట్ మన ఇంటికి ఉంచిన అతిథులను కూడా మనం కాళ్ళకు కడుగోడానికి నీళ్ళు ఇస్తాం తప్పితే వాళ్ళ కాళ్ళు తుడవటం కాళ్ళు కడగటం మనం చెయ్యం. అంతకు మించి ఈ తెలంగాణ సాంప్రదాయం అని చెప్పి ఫారినర్స్ కాళ్ళు కడిగించడం మన సంప్రదాయం అని చెప్పి మనం గొప్ప ప్రఖ్యాతి పొందుతున్నాం, వేరే వాళ్ళ ముందు తలుంచుకొని అని చెప్పి చెప్పుకోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఓవరాల్గా అయితే తెలంగాణ మహిళలకు కావచ్చు, తెలంగాణకు కావచ్చు ఒక విధమైన అవమానం అయితే ఈరోజు జరిగింది ఈ కాళ్ళు కలిగే ప్రక్రియలో. అది ఎంత సమర్థించుకున్నా కొంతమంది చెప్తా ఉన్నారు ఇది మన సంప్రదాయం. మన సంప్రదాయం ఎక్కడైందో, ఎక్కడ ఏ ఆచారం ఉందో చెబితే చాలా సంతోషిస్తాం. ఇలాంటి సంప్రదాయాలు మన దగ్గర లేవు. అటువంటిది మళ్ళీ విదేశీ వనితల కాళ్ళు గడిగే సంప్రదాయాలు మన సంప్రదాయం తెలంగాణ మహిళలే, తెలంగాణ ఆడపడుచులు వాళ్ళని చెప్పడం అనేది మరీ దారుణ విషయం. అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ మహిళలు అయిపోయి ఉందని చెప్పుకోవడం కూడా చాలా అద్భుతమైన విషయం వీళ్ళ ఈ రాజకీయ నాయకుల నుంచి. మరిగా ఈ పెద్దలు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు తెలంగాణ సంప్రదాయాన్ని మరి రీడిఫైన్ చేసి బుక్ ఏమైనా రాస్తారా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.